ఏమండి, నేను ఒక మాట ఎప్పుడైనా ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటాను సార్. వెళ్ళేనో లేదో మీరు ప్రెస్ మీట్కి వెళ్ళి చూశారు కదా, ఆ రోజు కూడా ఎంపీ గారు ఇది నా ఆఫీసు మీరు రండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. నేను వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి ఆఫీస్ అయిందే, ఆయన మంచోడే కాదంటలేదు. నేను కొంతమంది వ్యక్తులకి నేను చెప్పాను కూడా, దానివల్ల నేను వెళ్ళలేదు అంతే. దానికి కట్టుబడి ఉన్నాను. ఎలాగండి? మీరు ఎలాంటి క్వశ్చన్ ఎత్తే ఎలాగండి? మేమేం చెప్తాం? సరే, నేనైతే చెప్తున్నానండి, రాజకీయాలకి ప్రస్తుతం అయితే దూరంగానే ఉన్నానండి. పరిస్థితి బాగోలే. ఏంటండి, నేను ఏ పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం లేదు. జంపు జలాలను చేసేది ఏం లేదండి. మీరు చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నా అధిష్టానం, నేను పోరాటాలు చేస్తున్నాను. నా అధిష్టానం ఏంటంటే పూలే అంబేద్కర్, బత్తిన సుబ్బారావు గారు. వాళ్ళకంటే ముఖ్యంగా నా ఏరియా ప్రజలు, నా అధిష్టానం, నా ప్రజలు. నా అధిష్టానమే పూలే అంబేద్కర్, కాన్సీరామ్, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు ముందు మాకు వాళ్ళు అధిష్టానం తప్ప. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం నేను రాజకీయాలకి చాలా వరకు దూరంగానే ఉన్నాను. ప్రజా పోరాటాలు మాత్రం ఎదురే సమస్య లేదు. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ అన్నది నేను ఒక్కరి గురించి మాట్లాడలేదు, నా ఒక్కరి గురించి. మొత్తం టోటల్ రాజమండ్రి 42 వార్డులు అండి. మీరు అడిగారు కాబట్టి సమాధానం చెప్తున్నాను, లోపల చెప్పను. 42 వార్డులు 42 మంది ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, ఇన్ఛార్జీలు ఉన్నవాళ్ళు కానివ్వండి, ఏ ఒక్కరు కూడా పోల్ మేనేజ్మెంట్ చేయలేదు. ఏ ఒక్కరికి కూడా ఒక్క ఓటు కొనమని రూపాయి మార్గాన్ని భర్తనాం గారు ఇవ్వలేదు, వీళ్ళు కొనలేదు. ఏ ఒక్కరు, నేను అందరినీ అనుకేసుకొచ్చుకున్నాను, అందరూ నాకు టచ్లో ఉన్నారు. 42 మంది ఇన్ఛార్జీలు టచ్లో ఉన్నారు. నిజానికి వాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళు జోబులో డబ్బులు అన్న పెట్టుకున్నారు కానండి, ఏ ఒక్కరు కూడా ఈ ఎలక్షన్లో, ఇలాంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు. మేము ఇంతకాలం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నాం కానీ ఇలాంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు. కానీ ఈ ఎలక్షన్లో ఏంటంటే ఎవరికి కూడా పోల్ మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి 42 వార్డులో ఎవరికి లేదండి. దానికి ₹1 నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు చెప్తున్నాను, పబ్లిక్గా చెప్తున్నాను, ఈ ప్రెస్ అంతా ఊరంతలకే వెళ్ళేటట్టు. నేను ₹1 తీసుకోలేదు. నన్ను కాదు మీకు వచ్చినట్టు, ఇది పోటీ చేసిన ఆయన అడగండి, పోనీ ఆయన ఇచ్చారేమో చెప్పమానండి. ఏ ఒక్కరికైనా సరే ఓటు కొనమని ₹10 ఇచ్చారేమో అడగండి. నేను ఒప్పుకుంటాను, నేను పూర్తిగా దేనికైనా సిద్ధం అవుతా. నా ఒక్కరు కాదు, 42 వార్డులో కూడా ఎవరికి కూడా పోల్ మేనేజ్మెంట్ చేయడం కానీ, ఎవరో డబ్బులు పెట్టి కొనడానికి కానీ జరగలేదండి. అది నా ఒక్కడిదాని కాదు. ఇప్పుడు నా చేతికి ₹1 లేదంటే నాకే ఎక్కువ లేదంటే నాకు అర్థం కావట్లేదు. ఒక్కోటి కొనమని కూడా ₹1 లేదంటే నేను పేద తీయించుకుంటాను. అలాగే ఇచ్చారంటే గుండు తీయించుకోండి, పేద తీయించుకుంటా. నా వాటికి ఎక్కువేనాయండి. ఏమో ఏ వాటికైనా ఇచ్చలేదు నాకు తెలియదు, కానీ వాటిలో మాత్రం ఇన్ఛార్జీలకి పోల్ మేనేజ్మెంట్ ఇవ్వలేదు. నమ్ముతారా? అడగండి, ఏ ఇన్ఛార్జీలు అని అడగండి. ఏమి నేనే చేశానంటారా? వాళ్ళండి ఎలక్షన్ కూడా నేనే చేశాను అనుకున్నామండి. అది ఆ ఏసీ ప్రశ్న సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన అడగండి. కొండబాబు గారికి మరి 20 కోట్లు 10 కోట్లు ఇచ్చి పోల్ మేనేజ్మెంట్ చేయమన్నారట కదా, అది నిజమే కాదా అని అడగండి. ఆయన అడిగితే చెప్తారు కదా. మీరు నన్ను అనుకోవడం, నన్ను చేయలేండి. నేను ఏదైనా ఓపెన్ గానే మాట్లాడతానండి, కొండ బద్దలు కొట్టి మాట్లాడతాను, దాంట్లో డౌట్ లేదు.